జ్యోతి మోడీ కొండంత అండ, చంద్రబాబు మోడీ నాయకత్వాన మూడింతల అభివృద్ధి ఖాయం, వైసీపీ విధ్వంసాన్ని మర్చిపోండి, 6 నెలల్లోనే ఏపీకి 3 లక్షల కోట్లు, అమరావతి నిర్మాణానికి నిధులు, 2028 నాటికి పోలవరం నీళ్లు పారిస్తాం, విశాఖకు ఊతమిచ్చి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మరింత పెంచాం, ప్రకృతి విపత్తుల నుంచి ఎన్డీఆర్ఎఫ్ రక్షణ, మానవ విధ్వంసాల నుంచి ఎన్డీఏ అండ, ఎన్డీఆర్ఎఫ్ వేడుకలు అమిత్ షా, అభివృద్ధికి అద్భుత అవకాశం ఉన్న ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వంలో సర్వనాశనమైంది, రాష్ట్రాన్ని గాడిని పెట్టేందుకు రేయింబావులు శ్రమిస్తున్న సీఎం చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోడీ కొండంత అండగా ఉంటారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఏఐ నాయక అంటూ రాజకీయ నేతల బదులు భవిష్యత్తులో కృత్రిమ మేధ పాలన, పాశ్చాత్య దేశాలు ఈ ప్రతిపాదనపై 5-6 ఏళ్లుగా విస్తృత చర్చ, 2018లో పుతిన్ ప్రత్యర్థిగా అలీసా అనే చాట్బాట్ తెరపైకి, టోక్యోలో మేయర్ ఎన్నికల్లో హ్యూమనాయిడ్ రోబో పోటీ, ఏఐ ఆల్గారిథమ్స్ ద్వారా జరిగే పాలనకు ఆల్గోక్రసీగా పేరు, మనం ఏ ప్రశ్న అడిగినా టక్కుని జవాబిచ్చే చాట్ జీపీటీ, వాట్సాప్లో కనిపించే మెటా ఏఐ, ఇవన్నీ ఎన్నికల్లో పోటీ చేస్తే కేంద్రంలో మోడీకి పోటీగా ప్రధాని పదవికి పోటీ పడితే ఇక్కడ చంద్రబాబుకు రేవంత్కు ప్రత్యర్థిగా రంగంలోకి దిగితే ఊహించడానికే ఉంతగా ఉంది కదా. మనకు కొత్తగా అనిపించచ్చు కానీ పాశ్చాత్య దేశాలు ఎప్పటికే ఈ ప్రతిపాదనపై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. ఏమో గుర్రం ఎగరావచ్చు అన్న నానుడు చందంగా ఎప్పటికీ ప్రతిపాదన దిశలోనే ఉన్న ఈ ఆలోచన భవిష్యత్తులో నిజం కావచ్చేమో, ఎప్పటికైనా ప్రధాని కుర్చీ ఎక్కవచ్చు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.